హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో రానున్న రోజులు మనకి డిసెంబర్ దాటిన తర్వాత ఇంకా పొంగల్ కదండి. సో సంక్రాంతికి చాలామంది పొంగల్ పాత్రలు అయితే అడుగుతూ ఉంటారనమాట, ముఖ్యంగా ఎన్ఆర్ఐ కస్టమర్స్. సో అందుకే నేను 1 మంత్ బిఫోరే నేను వీడియో అనేది పెడుతున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి కొంచెం పోతగిన్నెల షేప్లో ఉంటాయి. బట్ పోతగిన్నెలు ఏంటంటే మనకి మెరుగు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇవి గోదావరి గుండిగలు అంటారనమాట. చాలా బరువుగా ఉంటాయి అనమాట. మీకు ఇందులో మీకు చాలా వరకు క్లియర్గానే పెట్టాను. వెయిట్స్ అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇది 2.900 kgs, అంటే ఆల్మోస్ట్ 3 kgs గుండిగా అనమాట. ఇది ఏంటంటే మనం పాలు పొంగించుకోవచ్చు గృహప్రవేశాలప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు మనకి పొంగల్ వస్తుంది కదా, సంక్రాంతి పండగకి పొంగల్ వండుకోవచ్చు. అలాగే ఇటువంటి పాత్ర ఒకటి ఇంట్లో ఉంటే డెఫినెట్గా మనకి ఎప్పుడైనా పండుగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ మనకి ప్రత్యేకించి కొన్ని దేవుడికి నైవేద్యాలు పెట్టాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి. సో అటువంటి సందర్భాల్లో ఓన్లీ ఇటువంటి పాత్ర ఒకటి వాడుకున్నట్టయితే చాలా బాగుంటుందన్నమాట. మనకి ఇవి నార్మల్ పోతగిన్నెలు అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా. నేను ఆల్రెడీ మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేసి పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య జాయిన్ అయిన కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పోతగిన్నె వీడియోస్ అడుగుతున్నారు. సో డెఫినెట్గా అది కూడా చేసి పెడతానండి ఈ పొంగల్ సిరీస్లోనే. సో ఇదైతే మాత్రం కొంచెం పెద్ద సైజెస్ అండి. మీకు దగ్గర దగ్గర చూసుకున్నట్టయితే మీకు 1.5 లీటర్స్ దగ్గర నుంచి మీకు అలా అలా పెరుగుతూ ఉంటుంది. మనకి 1 లీటర్ కూడా అవైలబుల్గా ఉంది పోతగిన్నెలో అయితే. బట్ ఇవి గోదావరి గుండెల్లో మాత్రం మనకి కొంచెం పెద్ద, అంటే కెపాసిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 1.5 లీటర్స్ దగ్గర నుంచి మనకు స్టార్టింగ్ ఉంటుంది. అండ్ బరువు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి 3 kgs అనమాట. 3 kgs గుండిగా మాడు పట్టడం అట్లాంటిది అయితే ఏమి ఉండదన్నమాట. సో ఇప్పుడు బ్రాస్ కూడా బంగారం లాగే ఈక్వల్గా ఉందండి. సో ఎంత మనం కొనుక్కుని పెట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట. లైక్ ఎలా అంటున్నారంటే, అవసరమైన వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతుంది. ఇది పెరిగేదే కానీ తరిగేదైతే కాదండి. ఇది ఒక ఎసర్ట్ లాంటిది అని అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా చాలా దృఢంగా ఉంటాయండి, చాలా సాలిడ్గా ఉంటాయి పీసెస్ అన్నీ కూడా. అండ్ ఈ ఇప్పుడు చూపించే పాత్రల గురించి అయితే అసలు ఎన్ని ఎంక్వైరీజోనండి. నాకు తెలిసి ఒక 6 months 7 months బ్యాక్ అనుకుంటా వీడియో చేసి పెట్టాను దీని గురించి. ఇవి ఏంటంటే మనం చక్కగా పులుసులు కూరలు పెట్టుకోవడానికి, సాంబార్లు పెట్టుకోవడానికి, ఏదైనా కొంచెం ఇది కొంచెం హల్కాగా, అంటే లైక్ ఎలా అంటారు, కొంచెం కింద పలచగానే ఉంటుందండి. బిర్యానీస్ అవి అంటే దగ్గరుండి చేసుకుంటే బిర్యానీస్ అవి కూడా వండుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే కొంచెం తోపు గిన్నెలు అంటారు కదా, సో ఆ టైప్లో కొంచెం లోపలికి లోతుగా ఉంటుందన్నమాట. సో మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు సాంబార్ అవి పెట్టుకోవడానికి, లేదంటే ఏదంటే పులుసు కర్రీస్ చేసుకోవడానికి, ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అన్నం వార్చుకోవడానికి, అలాంటి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే మన దగ్గర కంటిన్యూస్ వెళ్ళే ప్రొడక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ 1 లీటర్ దగ్గర నుంచి ఇంకా అలా 5 లీటర్స్ 6 లీటర్స్ దాకా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. చాలామంది తీసుకుని ఉన్నారండి ఆల్రెడీ ఇదైతే మాత్రం. ఎందుకంటే 6-7 months బ్యాక్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. వీలైతే నేను ఐ లింక్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇటువంటిది ఒక పెద్ద బాండి ఒకటి ఉండాలి ఇంట్లో అంటారు కదా. సో పులుసు కూరలకి, ఇగురు కూరలకి, లేకపోతే సాంబార్ రసం పెట్టుకోవడానికి. అండ్ దీని లోపల మనకి తగరం కోటింగ్ ఉంది, అంటే ఏమంటారు, టిన్ కోటింగ్ ఉంది. కాబట్టి పులుపు పదార్థాలు కూడా చక్కగా వండుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు చూపించేది మాత్రం మీకు లోపల టిన్ కోటింగ్ లేదు కాబట్టి ఇది ప్రసాదాలకి, అంటే ముఖ్యంగా పాలు కాచుకోవడానికి, లేదా అన్నం వండుకోవడానికి, లేకపోతే ఏదైనా పులుపు లేని పదార్థాలు వండుకోవడానికి, పాయసం పరమాన్నం చేసుకోవడానికి, పాలు తాలికలు చేసుకోవడానికి, అలాంటి వాటికి ముఖ్యంగా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనం వండేసిన తర్వాత మెయిన్ ఏదైతే పాల పదార్థాలన్నీ వండేసిన తర్వాత అలా ఉంచుకోవచ్చు. బట్ ముందు చూపించాను కదా సాంబార్ గిన్నెలు అవి చెప్పాను కదా, దాంట్లో వండిన పదార్థం అయితే మీరు అలా ఉంచుకుని మీరు సర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ప్రాబ్లం కాదు. అంటే మీకు ఏమంటారు, దాంట్లో కెమికల్ రియాక్షన్ ఏం జరగదు. అంటే మీకు చూసారా, ఎప్పుడైనా సరే బ్రాస్ ఐటమ్స్లో ఏదైనా పులుపు పదార్థం తగిలింది అనుకోండి, గ్రీన్ కలర్గా వస్తుంది. సో విచ్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఎ ఫుడ్. సో అలా జరగదనమాట. సో టిన్ కోటింగ్ ఉన్నది ఎప్పుడైనా సరే కుకింగ్కి యూస్ఫుల్ అవుతుంది. టిన్ కోటింగ్ లేనిది ఎప్పుడైనా సరే పాలు, పెరుగు, లేకపోతే ప్రసాదాలు వండుకోవడానికి అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో అది నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది గ్రూప్స్లో జాయిన్ అవ్వడానికి లింక్స్ ఎక్కడున్నాయని అడుగుతున్నారు. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లోనే కింద ఇస్తానండి. సో ప్రతి ఒక్క వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే డైలీ మీకు అప్డేట్స్ కావాలి పూజకి సంబంధించిన ఐటమ్స్ గురించి అంటే కనుక కింద లింక్లో మీరు క్లిక్ చేసినట్టయితే మీరు జాయిన్ అయిపోవచ్చు గ్రూప్లో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై బాయ్.